నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవతి అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, సోమవతి అమావాస్య సందర్భంగా శివుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు కలుగుతాయో, సోమవతి అమావాస్య నాడు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. ఈరోజు ఉదయం 11:19 తర్వాత అమావాస్య తిథి వచ్చింది. అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. సోమవతి అమావాస్యకు ఉన్న ప్రాధాన్యత పరిశీలిస్తే, నవగ్రహాలలో చంద్రుడు సోమవతి అమావాస్య రోజు శివదర్శనం చేసుకొని శివుడికి అభిషేకం చేసుకోవడం ద్వారా తనకున్నటువంటి అనారోగ్య సమస్యలు పోగొట్టుకున్నాడని, శరీరం మీద ఏర్పడిన గాయాల సమస్య నుంచి బయటపడ్డాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఎవరైనా సరే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, శరీరం మీద గాయాలు ఉన్నవాళ్ళు, ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడాలంటే సోమవతి అమావాస్య సందర్భంగా శివలింగానికి ఆవు పాలతో, ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి. ప్రత్యేకంగా ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ బాలాంబికేశ, వైద్యేశ, భవరోగ హరేతిచ అనే నామాలు చదువుకున్నట్లయితే ఆరోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడి సత్వరమే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సోమవతి అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి కాశీఖండంలో చెప్పారు. సోమవతి అమావాస్య రోజు 2 కాకులు అనుకోకుండా శివలింగం చుట్టూ తిరగటం వల్ల ప్రదక్షిణ చేసినటువంటి విశేషమైన ఫలితం పొందాయని, ఆ తర్వాత శివుడు వాటికి ప్రమద గణాలలో స్థానాన్ని కల్పించాడని కాశీఖండంలో చెప్పారు. అలాగే శివమహాపురాణంలో రుద్రాధ్యాయంలో ఏం చెప్పారంటే, సోమవతి అమావాస్య రోజు అర్చకుడు శివలింగానికి మారేడు దళాలు సమర్పిస్తున్నప్పుడు అనుకోకుండా ఒక మారేడు దళం మీద నల్లచీమ ఉండిపోయింది. శివలింగానికి మారేడు దళాలు అర్చకుడు సమర్పించగానే ఆ మారేడు దళం మీద ఉన్నటువంటి నల్లచీమ తెలియకుండా భయంతో శివలింగం చుట్టూ తిరిగింది. అలా తెలియకుండానే నల్లచీమ శివలింగం చుట్టూ తిరగటం వల్ల సోమవతి అమావాస్య రోజు ప్రదక్షిణ చేసినటువంటి పరమాద్భుతమైన ఫలితాన్ని పొందిందని, ఆ నల్లచీమకి శివుడు కాశీరాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుగా తర్వాతి జన్మలో అధికార పదవిని ఇచ్చాడని శివమహాపురాణం రుద్రాధ్యాయంలో చెప్పడం జరిగింది. అంటే తెలిసి కానీ తెలియక కానీ సోమవతి అమావాస్య రోజు శివుడికి ప్రదక్షిణలు చేస్తే అనంతమైన పుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈరోజు శివాలయానికి వెళ్ళి శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా జన్మాంతర పాపాలన్నీ పటాపంచలు చేసుకొని ఉత్తమ జన్మలు అందిపుచ్చుకోవటానికి ఈరోజు శివాలయంలో చేసే ప్రదక్షిణలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే సోమవతి అమావాస్య రోజు నందీశ్వరుడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేశాడని కూడా పురాణాల్లో చెప్పడం జరిగింది. అలా ప్రదక్షిణలు చేయటం ద్వారా నందీశ్వరుడు అద్భుతమైన ఫలితాలు పొందాడని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి సోమవతి అమావాస్య రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 108 ప్రదక్షిణలు చేయాలి. దీన్నే అమా సోమవార వ్రతం అనే పేరుతో పిలుస్తారు. మహిళామణులు ఈ విధంగా రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసినట్లయితే దీర్ఘ సుమంగళీ తత్వం కలుగుతుంది. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కాలసర్పదోషాలు జాతకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు తేనెతో శివలింగానికి అభిషేకం చేసుకొని మారేడు దళాలతో శివపూజ చేయడం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే బియ్యము, పాలు, పెరుగు, వస్త్రాలు వీటిలో ఏవైనా దానం ఇచ్చినా కూడా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సోమవతి అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. శివాలయంలో శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి చండీ ప్రదక్షిణ ఈరోజు నిర్వహించినట్లయితే సాయంకాలం పూట ఆ చండీ ప్రదక్షిణ వల్ల కూడా అమోఘమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారంతో కూడిన అమావాస్య, భౌమ అమావాస్య, వైశాఖ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. వేదధర్ముడు అనేటువంటి మహాతపస్వి ప్రాయశ్చిత్తార్థి అయి
కాశీక్షేత్రాన్ని శిష్య సహితంగా చేరుకున్నాడు. వారు తపస్సుతో సంకల్ప మాత్రం చేత తొలగించుకోగలిగినప్పటికీ కూడాను కొన్ని కర్మల్ని కావాలని వాళ్ళు ఆహ్వానిస్తారు. అలాంటి సిద్ధపురుషుల చేతులు మనకు తెలిసినవి. ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి వంటి వారు కూడా తమ చూపుతోనే ఇతరుల రుగ్మతలను పోగొట్టగలిగే వారు స్వయంగా రోగాలను ఆహ్వానించుకుని అనుభవించడం అనేది కర్మక్షయం కోసం దేహాభిమానం లేనటువంటి వారు చేస్తూ ఉంటారు. అలా మహానుభావుడు ఇక్కడ ఒక విధమైన తపస్సుతో ఉంటూ ప్రాశ్చిత్త విధి ఆచరించుకున్నాడు. ఆయన శిష్యుడైన సందీపకుడు కేశవుని అనుగ్రహం, శివానుగ్రహం రెండూ పొందాడు గురుభక్తి వల్ల. తర్వాత ప్రాయశ్చిత్తం పూర్తి చేసుకుని తిరిగి స్వస్థుడయ్యాడు గురువు. అప్పుడు శిష్యుడు కాశీ మహాత్మ్యం వినాలని అడిగితే ఆ కాశీ మహాత్మ్య బోధ చేస్తున్నాడు. ఇది కబుర్లో ఆడుకోవడం కాదు, ఉపదేశం చెప్పడం. అందుకే గురువుని శిష్యుడు ఆశ్రయిస్తే గురువు చెప్పడం అనేది ఒక సంప్రదాయం. దాన్ని తెలియజేస్తూ ఈ గ్రంథం అందించడంలో వ్యాసుడు ఇంత ప్రణాళిక వేశాడు. అందుకే ఒక శిష్యుడు ఒక గురువుని ఆశ్రయించి అడిగితే అప్పుడు ఆ గురువు చెప్తే పొందవలసిందే కాశీ రహస్యం. అందుకని కాలక్షేపంగా ఖాళీగా ఉన్నాం కనుక చెప్పుకుందాం రా అని అనకుండా దీని వెనక ఒక తపన ఉంది, ఒక అనుభవం ఉంది. కాశీ మహాత్మ్య అనుభవం పొందాడు శిష్యుడు. గురువు ద్వారా జిజ్ఞాసతో అడుగుతున్నాడు. కాశీ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాసయే అని ప్రారంభించారు గురువుగారు. బ్రహ్మం అనగా కాశీ అనగా బ్రహ్మమే. సనాతన ధర్మంలో మనం పరమేశ్వరుడు అని ఏదైతే అంటూ ఉంటామో, విష్ణు, శివ ఇత్యాది పేర్లతో పిలుస్తుంటామో దానికి అంతటికి ఒక పేరు పరబ్రహ్మము, బ్రహ్మము అంటాం. ఆ బ్రహ్మమే నిర్గుణ బ్రహ్మము, సగుణ బ్రహ్మము. సగుణ బ్రహ్మం అయితే ఈశ్వరుడు అంటారు. నిర్గుణ బ్రహ్మము అంటే పరతత్వం అని చెప్తాం. ఈ రెండు రూపాలతున్న బ్రహ్మమే. ఆ బ్రహ్మమునే తెలియజేస్తుంది కాశీ. కనుక బ్రహ్మప్రాప్తియే జీవుల లక్ష్యం అని చెప్పి ఉపనిషత్తు బ్రహ్మమే కాశీ అని చెప్తోంది. కనుక కాశీని పొందడం అంటే బ్రహ్మమును పొందడమే అని ప్రతిపాదన చేశాడు. కాశీ బ్రహ్మేతి విఖ్యాత యద్వివర్తో జగద్భ్రమ అవివర్తంత దేవాహు కాశీతి బ్రహ్మవాదిన అని మంచి శ్లోకం నేను వ్యాఖ్యానం చేసుకోవడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది కాశీ బ్రహ్మేతి విఖ్యాత. ఒక్క సూత్రవాక్యం లాంటిది. కాశీ బ్రహ్మమని ఖ్యాతి పొందినది అన్నారు. అదేవిధంగా కాశీని ఎందుకు బ్రహ్మము అన్నారు అంటే, కాశీ అంటే స్వయం ప్రకాశము. స్వయం ప్రకాశ వస్తువునే బ్రహ్మమని ఉపనిషత్తులు పలుతావుల్లో వర్ణించే. దేని వలన సర్వము ప్రకాశించుతున్నదో, దేనిని ఏది ప్రకాశింపజేయలేదు, స్వయం ప్రకాశకము అది బ్రహ్మము అన్నారు. మరి ప్రకాశకము అని బ్రహ్మము అంత ప్రతిపాదించినప్పుడు ప్రకాశ స్వరూపమనే కాశీ అంటారు. కనుక బ్రహ్మము అనేది కాశీ అనే దానికి సరైన నిర్వచనం చెప్తూ కాశీకి మరొక అద్భుతమైన నిర్వచనం చెప్తున్నారు. కం సుఖం ఆసయతి భోజయతి స్వభక్తానితి కాశీ అని రెండవ నిర్వచనం అద్భుతమైన ఉంది. కం అంటే సుఖం, అది ఆసయతి, అస్నం అంటే భోజనం అంటే అనుభవము అని అర్థం. ఇక్కడ భోజనం అంటే అర్థం సుఖమును అనుభవమునకు తెచ్చునిది ఏదో అది కాశీ అని అర్థం. ఇక్కడ కం అంటే సుఖం. ఏ సుఖము అంటే బ్రహ్మానందం అనే సుఖం. అదే అఖండమైన ఆనందం. ఆనందో బ్రహ్మేతి విజానాత్ అని చెప్పినట్లుగా సచ్చిదానందము ఏదైతే ఉందో దానిని జీవుడు అనుభవానికి తెస్తోంది. కనుక కాశీ అంటే ఆనందమును అనుభవమునకు తెచ్చున్నది. ఇది రెండవ నిర్వచనం చెప్పారు. మూడవది కర్షణాత్ కాశీ అన్నారు. అంటే అనేక పాపములను కూడా లాగి పారేస్తుంది కాశీ. ఇలా పాపాలని తీయడంలో ఇంక దేనికి లేదు, అంత శక్తి ఉంది కాశీ. అందుకే శ్రీనాథుడు మహామం గొప్ప వాక్యం చెప్తాడు. కలుష పిసితంబు మెసవు రాకాసి కాశీ అన్నాడు. కాశీ ఒక రాకాసయ్య అన్నాడు. ఎలాంటి రాకాసి అంటే దేన్నైనా మింగేస్తుంది కాదు, ఎలాంటి పాపాలనైనా మింగి పారేసేటువంటిది. అంటే ఆ సమయంలో పాపాల పాలిటి రాకాసి, మనకు మాత్రం దైవమే. అలాగ కాశీ గురించి చెప్పారు. అందుకే సర్వపాపములను లాగి పారేసే శక్తి కలిది కాశీ. అందుకే పాపక్షయార్థికి కాశీ కంటే ఆశ్రయించదగ్గది మరొకటి లేదు అని చెప్పారు. కనుకనే ఆ కారణం చేత నేను కాశీకి వచ్చానే అన్నాడు. ఎందుకంటే చేసిన పాపాలు చాలా ఉన్నాయి, అవి కడుక్కోవడానికి చేసిన ప్రాయశ్చిత్తాలు చాలా ఉన్నాయి. ఆ పాపాల తెలియవు, ఆ ప్రాయశ్చిత్తాలు చెయ్యలేము. కానీ పాపాలను అనుభవిస్తూనే ఉంటాం. ఏ విధంగా బయటపడతామంటే కాశీని ఆశ్రయిస్తే నీకు తెలిసి కానీ తెలియక కానీ తెలిసి తెలియక కానీ కూడబెట్టుకున్న పాపాలని క్షణమాత్రంతో దగ్ధం చేయగలిగే శక్తి కాశీకున్నది. అందుకే ప్రాయశ్చిత్తాది కర్మలు నువ్వు ఏ క్షేత్రంలో ఎక్కడ చేసినప్పటికీ యథావిధిగా బహుకాలం చేస్తే ఏదో ఫలితం రావచ్చు. కాశీలో కాశింతగా నువ్వు చేసినప్పటికీ అది మహాప్రాయశ్చిత్తంగా మారి మహామహా పాపాలను కూడా తొలగిస్తున్నది అనే విషయాన్ని చెప్తూ ఇక్కడ 8 అంగములతో జీవించాలన్నారు. ఇది అష్టాంగము. అష్టాంగ యోగం అనే మాట సనాతన ధర్మంలో ఉన్న వారికి కాస్త పరిచయమే. అష్టాంగ యోగం లేనిది చిత్తము శుద్ధం కాదు, చిత్తవృత్తులు నిరోధము కావు.
అందుకే యోగము లేనిది జ్ఞానం లేదు, భక్తి లేదు. ఎందుకంటే చిత్తవృత్తులను నిరోధించడానికి పనికొచ్చేదే యోగం. అది చిత్తవృత్తులు నిరోధిస్తుంది, చిత్తాన్ని శుద్ధం చేస్తుంది. కానీ అష్టాంగ యోగములు చెప్పినంత తేలిక కాదు. కాశీలో 8 విధాలుగా ఉంటే అదే అష్టాంగ యోగం అంటున్నారు. అది ఇక్కడ వివరించుకోబోతూ ఉన్నాం. వాసక్కాశ్యాం మొదటి అంగము కాశీలో వసించుట. వసించుటటు ఉండుట. కాశీకి వచ్చుట వేరు, కాశీలో ఉండుట వేరు. కాశీకి వస్తే యాత్ర, కాశీలో ఉంటే వాసం. కానీ కాశీలో ఉండడమే మొట్టమొదటి నిర్ణయించుకోవాల్సింది. అది మొదటి అంగము. అక్కడితో సరిపోలేదు. కాశీలో ఉంటున్నాగా సరిపోయిందంటే సరిపోదు, దాని మరో 7 కలవాలి. రెండవది ఏమిటి అంటే సజ్జనానాం ప్రసంగా. ఇది చాలా ముఖ్యమైనది. కాశీలో కూర్చుని, మన ఇళ్లలో కూర్చుని మీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మా వాళ్ళు ఏం చేస్తున్నారు, అమెరికాలో మీ అబ్బాయి బాగున్నాడా, ఆస్ట్రేలియాలో మా పిల్ల బాగుందా అంటే మరి లాభం లేదు. సజ్జనానాం ప్రసంగా అన్నాడు. ఇక్కడ కూర్చుని చేయవలసింది సత్పురుషులతో ప్రసంగము. అందుకే కాశీలో అత్యంత ముఖ్యం సత్సాంగత్యం. సత్సాంగత్యం అంటే అర్థం ఏంటంటే సత్పురుషులతో సహవాసం. సత్పురుషులు అంటే సద్విషయము నీకు ఎవడు బోధిస్తారో, సద్విషయమే నీతో ఎవరు మాట్లాడతారో వాడు సత్పురుషుడు. సద్విషయము అంటే పరమాత్మ యొక్క విషయము, దాని గురించి మాట్లాడుతుంటారు. లేకపోతే కాశీలో ఉన్నప్పటికీ మనం కాశీలో పరమాత్మ దగ్గర అనుభూతి కలగాలన్నా, నిష్ఠ కుదరాలన్నా సత్సాంగత్యం అవసరం. అందుకే మరొక ప్రసిద్ధమైన శ్లోకంలో అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం కాశీవాస సతాం సంగ గంగాంబ శివ పూజనం అని వాక్యం చెప్పారు. సారం లేని ఈ సమస్త సంసారంలో సార వస్తువులు 4 ఉన్నాయన్నాడు. అవి తప్ప మిగిలినవన్నీ నిస్సారములే. ఆ 4 ఉన్నాయో లేవో చూసుకుంటే సారంతో ఉన్నామో నిస్సారంతో ఉన్నామో తెలుస్తుంది. మొదటిది ఏంటంటే కాశీవాస, రెండవది సతాంసంగ. ఆ 4 కూడా సత్సంగానికి రెండవ ప్రాధాన్యం, మొదటి ప్రాధాన్యం కాశీవాస. ఆ తర్వాత మరో 2 చెప్పాడు. గంగాంబ శివ పూజనం, గంగా స్నానం, శివ పూజ. ఈ 4 సారం. అది లేనప్పుడు నిస్సారమే. ఇప్పుడు 2 చెప్పారు ఇక్కడ అంగముగా. వాసక్కాశ్యాం సజ్జనానాం ప్రసంగ. మూడవది గంగా స్నానం. ఆ తర్వాత 4వది పాపకర్మ రుచిశ్చ. పాపకర్మ అరుచిశ్చ అని దీని అర్థం. అంటే పాపకర్మల యందు అనాసక్తి ఉండాలి. అంటే పాపకర్మల మీద ఆసక్తి వెళ్ళకూడదు. అసలు పాపకర్మలు చేయకూడదని వేరే చెప్పాలా? కాశీకి వచ్చి పాపాలు చేయడానికి వస్తామా? చేయడానికి ఉన్న ఊళ్ళు చాలు. కాశీకి కూడా పాపాలు చేయడానికి రాడు. కానీ కాశీలో ఉండేటప్పుడు పాపం మీద ఆసక్తి వెళ్ళకూడదని చెప్పాడు. చూడండి, అంటే మనిషి మాత్రం తప్పు చేయడు, మనసు మాత్రం పాపాల గురించి ఆలోచిస్తూ ఉంటే అది మంచిది కాదు. అందుకే 4వది ఏం చెప్పారు? పాపకర్మల యందు అరుచి ఉండాలి, అంటే ఆసక్తి ఉండరాదు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. శివారాధనలో విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాలు దాగి ఉన్నాయి. అన్నిటికన్నా గొప్ప ఆరాధన పార్థివేశ్వర ఉపాసన. అంటే పార్థివలింగం, మట్టితో చేసినటువంటి శివలింగాన్ని ఎవరైతే నమకచమక పారాయణ మంత్రాలతో అభిషేకం చేస్తారో ఈ కలియుగంలో విశిష్టవంతమైన సత్ఫలితాల్ని పరమేశ్వరుడు కలిగిస్తాడు. అన్నిటికన్నా మించింది పార్థివ శివలింగోపాసన అని. అసలు సిసలైనటువంటి శివారాధన చేసేటువంటి విధి విధానంలో స్ఫటికలింగంతో కూడా శివారాధన చేస్తాం. స్ఫటికలింగంతో శివారాధన చేస్తే శుద్ధ స్ఫటిక సంకాశం అన్న చందంగా మన మనసు నిండా పరమేశ్వరుడు నిక్షిప్తమై ఉండి మనకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. పరిశుద్ధ తత్వంలో విరాజిల్లింపజేసేటువంటి స్వామి మన మనసు నిండా కూడాను చక్కటి తలంపులు ఇచ్చి తీరుతాడు. అందుకే ఆయనకు పాలాభిషేకం నిర్వహిస్తాం. సోమవారం నాడు ఆవు పాలతో అభిషేకం చేస్తే పరిశుద్ధమైనటువంటి మనస్సు మనకు ప్రసాదింపజేస్తాడు అన్నమాట. అలాగే ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే చక్కటి స్నేహితుల్ని మనకు ప్రసాదింపజేస్తాడు. ఆవు నెయ్యితో గనక అభిషేకం చేస్తే ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదిస్తాడు. చక్కటి పుష్పాల నుంచి ఉత్పన్నమైనటువంటి తేనె
చక్కటి తేనెతో అభిషేకం చేస్తే సమస్త ఐశ్వర్యాలను ఇస్తాడు. శివుణ్ణి సోమవారం నాడు అభిషేకం చేసేటప్పుడు ఐశ్వర్యకారకాయ నమః అనుకోవాలి. ఎందుకంటే ఈ సృష్టిలో సంపద అంతా ఆయనదే. ఆయన తలుచుకుంటేనే మనకు వస్తుంది, లేకపోతే రాదు. ఆయన అనుగ్రహిస్తేనే సర్వ అష్టైశ్వర్యాలతో మనమంతా కూడా తులతూగుతాం. అందుకే శివాజ్ఞ లేనిదే ఏది జరగదు. అటువంటి శివాజ్ఞ కోసం మనం అనునిత్యం కూడాను పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలమై తరిద్దాం. అంతేకాకుండా శివ దారిద్ర్య దహన స్తుతి అని చెప్పేసి ఉంది. విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశేఖర ధారణాయ కర్పూర కాంతి ధవళాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అని చెప్పేసి ఈ దారిద్ర్య దహన స్తోత్రాన్ని ఎవరైతే నిత్యం కూడా పఠిస్తూ ఉంటారో గృహంలో వారికి దారిద్ర్యం అనేటువంటిది రానే రాదు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:41. తిథి చతుర్దశి మధ్యాహ్నం 12:11 వరకు. నక్షత్రం భరణి ఉదయం 8:23 వరకు. తరువాత కృత్తిక తెల్లవారుజామున 5:32 వరకు. వర్జం సాయంకాలం 6:57 నుంచి 8:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుంచి 1:31 వరకు. మరల మధ్యాహ్నం 3:14 నుంచి 4:06 వరకు. అమృతకాలం రాత్రి 3:25 నుంచి 4:49 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30. నేటి విశేషం సోమవారం. అలాగనే అమావాస్య సోమవారం కలిసినప్పుడు అమాసోమవతి అంటూ ఉంటారు. ఈ విశేషమైనటువంటి రోజున కపిల తీర్థం అనే ప్రదేశంలో కాశీలో పితృతర్పణాలు పిండ ప్రదానం చేసినట్లయితే గయలో చేసినంత గొప్ప ఫలితం వస్తుందని, అలాగనే అక్కడ చంద్రకూపం అని ఒకటి ఉంది. ఆ కూపం యొక్క సమీపంలో పంచదార కలపకుండా తయారు చేసినటువంటి కోవతో పిండ ప్రదానం చేసినట్లయితే పితృదేవతలకు సంతృప్తి కలుగుతుందని చెబుతారు. అలాగనే ఈరోజు సంజీవిని వ్రతం ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆరోగ్యం సమగ్రంగా సిద్ధిస్తుంది. దీర్ఘరోగులు కూడా ఈ వ్రతాచరణతో అనారోగ్యాలని తగ్గించుకోవచ్చు. నేటి ఆణిముత్యాలు. నిజం చెప్పాలంటే ధైర్యం ఉండాలి, మంచి చెయ్యాలంటే మనసు ఉండాలి. నేను
దేవతా కార్యము కొరకు గౌతమ మహర్షి యొక్క తపస్సు అంత విపరీతంగా పెరిగిపోతే దేవతల్ని కూడా నిగ్రహించగలిగినంత శక్తి పొందేస్తాడని ఆయన తపస్సు భంగం చేయడానికి నేను తప్పు చేశాను వెళ్ళి, కాబట్టి మీరు నన్ను రక్షించాలి. అప్పుడు దేవతలందరూ వెళ్ళి పితృదేవతల్ని సంప్రదించారు. ఇంద్రుడు పుంస్త్వాన్ని పొందాడు. ఇక్కడ అహల్య కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తూ అలాగే ఉండిపోయింది. విశ్వనాథ సత్యనారాయణ గారు మహానుభావుడు ఏమి దర్శనం చేశాడో. బాలకాండని ఆంధ్రీకరిస్తూ ఆయన ఓ మాట అంటారు. బాలరాముడు ఆశ్రమంలో ప్రవేశిస్తున్నాడు. మిథిలా నగరానికి అవతల వైపు ఉంది. మిథిలా నగరానికి ప్రవేశిస్తూ ఉంటే ఉంటుంది గౌతమాశ్రమం అని శ్రీరామాయణంలో. ఆయన అడిగాడు, ఏమిటి ఇంత నిర్జనంగా ఉంది, ఇది ఆశ్రమ ప్రాంగణం అయ్యి ఉండాలే, ఇలా ఉందేం గురువుగారు ఇది అని అడిగాడు. అంటే విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి ఈ కథంతా చెప్పారు. చెప్పి, రామ నీ వలననే ఆమెకి ఆ శాప విమోచనం జరగాలి, ఆమెకి తపస్సిద్ధి కలగాలి, ఆమె పూర్వస్థితిని పొందాలి, కాబట్టి ఆశ్రమ ప్రవేశం చెయ్యి అన్నారు. ఆయన రాముడు ఆశ్రమ ప్రవేశం చేశాడు తప్ప రాముడి కాలు రాయికి తగిలింది, కాలు తగిలితే రాయిలోంచి కాంత వచ్చింది అలా లేదు రామాయణంలో. ఆయన ప్రవేశించేటప్పటికి ఆవిడికి తెలిసింది తపస్సులో, వెంటనే ఆవిడ పైకి లేచింది అని రాశారు. విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా అనుభవించారు దాన్ని. ప్రభుమేని పైగాలి పైవచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ కలిగి, ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగి, ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన యశ్మంబు ఘ్రాణేంద్రియంబునుంది, ప్రభు నీలరత్నతోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే, ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానమునికి శ్రీరామ భద్రాభిరామమూర్తి ఎగుచుతూచే అన్నారు ఆయన. రామచంద్రమూర్తి వస్తున్నప్పుడు రామచంద్రమూర్తి మీద ఉన్న గాలి తపోనిషలో ఉన్న అహల్య మీదకి వెళ్ళింది. ఆవిడికి స్పర్శేంద్రియం పనిచేసింది. రాముని మించి సువాసన ఆమె నాసాపుటాలకి తాగింది. ఆమె ముక్కు పని చేయడం మొదలుపెట్టింది. రాముని యొక్క శరీరములోని కాంతి ఆమె కన్నుల మీదకి పడింది. ఆవిడ కళ్ళు పనిచేయడం మొదలుపెట్టాయి. ఆమె రామచంద్రమూర్తికి ఆతిథ్యం ఇచ్చింది. జరగబోయే మంగళం ఏమిటో ఆవిడకి అర్థమైపోయి శ్రీరామ భద్రాభిరామమూర్తిగా ఆయన కనపడ్డాడు. సీతతో కూడిన రాముడు అవబోతున్నాడని కనిపెట్టింది. ఆయన లోపలికి వెళ్ళాడంతే ఆవిడ చేసిన పాపమంతా కడగబడింది. రామపాదము సోకి పాపము పోయిందంటారు, తప్పు. రామపాదము సోకి పాపము పోలేదు. ఆమె పాపము ఆమె తపస్సు వలననే పోగొట్టుకుంది. ఆమె తపస్సు వలన ఆమె పాపము పోయిందని గుర్తేమిటంటే రాముడు వచ్చాడు. రామపాదము సోకి ఆమె పాపము పోయి ఉంటే ఆమె ప్రయత్నము ఆమె పాపం పోవడంలో లేదు. అలా అయితే మహర్షి వాయుభక్ష నిరాహారా తప్యంతి భస్మశాయిని అనవలసిన పని లేదు. నీ తపస్సు పండిందన్న మాటకు అర్థం ఏమిటంటే నీ పాపము కడగబడింది. నీ పాపం కడగబడిపోయిందని గుర్తు ఏమిటంటే రాముడు వస్తాడు. రాముడు వస్తే నువ్వు లేస్తావు, నువ్వు లేస్తే నేను వస్తాను, మళ్ళీ మన ఇద్దరం దంపతులుగా చక్కగా ఆశ్రమంలో ఉందాం అన్నాడు. రామచంద్రమూర్తి ఇలా లోపలికి వచ్చారు ఆశ్రమంలోకి. అహల్య లేచి నిలబడింది. ఇతపూర్వం చేసిన పాపం ప్రక్షాళనం అయిపోయింది. కోటి సూర్యుల పగిది కాంతితో నిలబడింది ఆవిడ. ఆమె మహాపతివ్రత, అంత తపస్సు చేసిన తల్లి. రాముడు బాలరాముడు. ఆయన నరుడిగా ఉన్నాడు, బ్రహ్మచారిగా ఉన్నాడు. ఆయన ఈశ్వరాంశ సంభూతుణ్ణని నేను ఈశ్వరుణ్ణని రాముడు చెప్పట్లేదు. రాముడు మహాపతివ్రత అయినటువంటి అహల్యకి నమస్కారం చెయ్యాలా? రాముడొచ్చిన శాప విమోచనమైందని చెప్పి నా తపస్సు పండిందని అహల్య రాముడికి నమస్కారం చెయ్యాలా? అహల్య రాముడికి నమస్కారం చేసింది అనుకోండి, అంతకన్నా అసంబద్ధమైన విషయం ఇంకోటి ఉండదు. ఆమె మహాపతివ్రత, గౌతమ మహర్షి యొక్క ఇల్లాలు, ఆయనకి తల్లి లాంటిది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
త్రయారుణ మహారాజు గారికి వయస్సు బాగా ముదిరిపోయింది, వైరాగ్యం కూడా పెరిగిపోయింది. రాజ్యంలో సకాల వర్షాలు పడుతూ ఉండటంతో ఆయన కోపం కూడా చాలా మటుకు చల్లారిపోయింది. వశిష్ఠ మహర్షి కూడా త్రిశంకువుకి అనుకూలంగానే మాట్లాడి త్రిశంకువుని వెనక్కు పిలిపించి రాజ్యం అతనికి ఇచ్చి నువ్వు తపోవనానికి వెళ్ళిపోవడమే మంచిది అని బోధించాడు. అయిపోయింది లేండి, ఇంకా త్రిశంకుని పిలిచండి, రాజ్యాన్ని అంటగడదాం, నువ్వు అడవికి వెళ్ళిపో, నువ్వు తపస్సు చేసుకోపో అని శిష్యుడికి చెప్పాడు. ఆ సమయంలో త్రిశంకువు చక్రవర్తి అయ్యాడు. వెంటనే ఏ జంకువు లేకుండా గురువును మార్చేసి విశ్వామిత్రుడిని తన గురువుగా పెట్టుకున్నాడు. విశ్వామిత్రుడు త్రిశంకుని సశరీరంగా స్వర్గానికి పంపిస్తానని ప్రతిజ్ఞ చేసి త్రిశంకువు చేత ఒక పెద్ద యజ్ఞం చేయించాడు. కానీ తన తపశ్శక్తి చాలక త్రిశంకువుని పూర్తిగా స్వర్గంలో పంపించలేక ఆకాశం మధ్యలోనే నిలబెట్టేశాడు. విశ్వామిత్రుడికి తపస్సు చాలలేదు, ఆయన యొక్క పవర్ చాలలేదు. అటు పంపించలేక ఇటు దింపుకోలేక త్రిశంకు మధ్యలో నిలబడ్డాడు. త్రిశంకు ముందుగానే పేరు వచ్చింది, ఇప్పుడు నిజంగా త్రిశంకు అయిపోయాడు. అందుకని ఇతను ఏమైంది, ఇప్పుడు ఉభయభ్రష్టుడై ఎటూ కాని పరిస్థితికి త్రిశంకు స్వర్గం అనే మారు పేరు ఏర్పడిపోయింది. నారాయణ నారాయణ నారాయణ, హరే కృష్ణ, నారాయణ నారాయణ నారాయణ. గురువును మార్చడం వల్ల ఎంత ఘోరం జరుగుతుందో తెలిసింది కదా ఇప్పుడు. ఓ జనమే జయ మహారాజా, త్రిశంకు స్వర్గ కథ అందరికీ కూడా తెలిసిందే. కనుక మనకిప్పుడు ప్రధాన అంశము వంశచరిత్ర కనుకను నేను ఆ త్రిశంకు స్వర్గ వివరాలను అధికంగా నేను చెప్పడం లేదు. ఈ విధంగా సత్యవ్రతుడు సత్యభ్రష్టుడై త్రిశంకువై ఆ తర్వాత ఉభయభ్రష్టుడు కూడా అయినప్పటికీ ఇతని కొడుకు హరిశ్చంద్రుడు మాత్రము సత్యవ్రతానిష్ఠుడై సత్యహరిశ్చంద్రుడు అనే ప్రసిద్ధి పొందాడు. సత్యహరిశ్చంద్రుడు అంటే ఈ త్రిశంకు కొడుకే. హరిశ్చంద్రుడి కొడుకైనటువంటి రోహితుడు రాజర్షిగా మారి సంసారంలో సారం లేదని గ్రహించి రాజ్యం మొత్తాన్ని విద్యావంతులకు దానం చేశాడు. ఇప్పుడు మనం హరిశ్చంద్రుడి కథ చెప్పుకోవటం లేదు, రోహితుడి కథ కూడా చెప్పుకోవటం లేదు. రోహితుడికి 7వ తరం వాడు బాహు అనే చక్రవర్తి. ఈ బాహువు ఇంద్రియలోలుడై వ్యసనపరుడై రాజ్యపాలన విషయంలో అశ్రద్ధ చేశాడు. ఇతనికి 2 భార్యలు. ఇతనికి చాలా కాలం సంతానం కలగలేదు. వార్ధక్యం దగ్గర పడుతూ ఉండగా పెద్ద భార్య గర్భవతి అయింది. దానికి అసూయపడినటువంటి 2వ భార్య తన సవితికి గర్భస్రావం అయ్యేలాగా విషం పెట్టింది. ఈలోగా రాజు యొక్క బలహీనతలను కనిపెట్టినటువంటి మ్లేచ్ఛరాజులందరూ అంతా ఒక్కటై నగరం మీదికి దాడి చేశారు. మంచి టైం చూసుకొని గతిలేని పరిస్థితుల్లో బాహు చక్రవర్తి సొరంగ మార్గాన అడవిలోకి పారిపోయాడు. ఆ సంకట పరిస్థితుల్లో గర్భవతి అయినటువంటి పెద్ద భార్య నీడలాగా భర్త వెంట అడవులకు నడిచింది. అలవాటు లేని ఆటవిక జీవనంలో ఆ భార్యాభర్తలిద్దరూ నానా కష్టాలు పడ్డారు. ఇక్కడ అడవిలో ఉండేది అలవాటు లేదు కదా, రాముడు సీతమ్మలాగా లేదు కదా. ఆ రాణికి గర్భభారంతో పాటు విషభారం కూడా ఉండటం వల్ల చాలా బాధపడుతూ ఉండేది. కానీ అప్పటికే అనేక రోగాలు గురై ఉన్నటువంటి రాజు
అడవి జీవితానికి తట్టుకోలేక ఒక రోజున ఉన్నట్టుండి ప్రాణాలు విడిచేశాడు. అడవి జీవనం అంటే సామాన్యం కాదు కదా. దిక్కు లేదు, నీళ్లు లేవు, ఎండ వాన, ముళ్ళు పొదలు, అటువంటి రాళ్ళు రప్పలు, తిండి లేదు, దిక్కు లేదు. అటువంటి సందర్భంలో ప్రాణాలు విడిచేశాడు. కారు అడవిలో ఎంతో కొంత తోడు నీడుగా ఉన్నటువంటి భర్త, ఏదో కొంచెమైన ఒక మనిషి, పలకటానికి ఒక మనిషి ఉండేవాడు, రోగిష్ఠుడైనప్పటికీ. ఉన్నట్టుండి మరణించేసరికి రాణి పూర్తిగా తలడిల్లిపోయింది. భర్త మరణించేసరికి గర్భవతిగా ఉన్న స్త్రీ, ఆ స్త్రీ ఏం చేసింది, సతీ సహగమనం చేయరాదనే నియమం ఉంది కదా, గర్భశ్రీ చేయకూడదు కదా. అయినా సరే ఆ కారడవిలో ఒంటరి జీవనం కంటే నాకు ప్రాణత్యాగమే మేలు అనేటువంటి ఉద్దేశంతో ఆమె సహగమనం చేయటానికి నిశ్చయించుకుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఎండు కట్టెలను పోగు చేసింది. ఆమె అతి కష్టం మీద భర్త శవాన్ని ఆ కట్టెల మీదకు చేర్చి ఆ శవం పక్కన తాను కూర్చొని తానే చితికి నిప్పి అందించబోయింది. ఇంతలో మబ్బులు లేనటువంటి మెరుపులాగా ఎవరో ఒక కొత్త మహర్షి అటువైపుగా వచ్చి ఈ సన్నివేశాన్ని గమనించి దయతో ద్రవించి, అమ్మా ఆగు ఆగు అంటూ చితికి నిప్పు అంటించుకోకుండా ఆమెను ఆపేశాడు. మరణ సమయంలో మహర్షి ఎదురుగా రావడం మంచి శకునమే అని భావించినటువంటి రాణి లేచి వచ్చి మహర్షి పాదాలకు నమస్కరించింది. అప్పుడు ఆమెను గమనించిన మహర్షి ఆమె నిండు చూలాలు అని గ్రహించాడు. ఇదేమిటమ్మా, గర్భవతివై ధర్మశాస్త్రానికి విరుద్ధంగా సహగమనం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నావు. నీవు 2 ప్రాణాలు, నువ్వెవరు, నీ కథ ఏమిటి అని అడిగాడు అని వివరాలన్నీ బాగా తెలుసుకున్నాడు. అంతా తెలుసుకున్నాక ఆ మహర్షి తనను తానే పరిచయం చేసుకున్నాడు. అమ్మా, నన్ను ఓర్ణుడు అంటారు. నేను భృగు వంశంలో పుట్టినవాడిని. ఈ దగ్గరలోనే మా ఆశ్రమం ఉంది. అక్కడ మా విద్యార్థులు, నా ధర్మపత్ని మొదలైన వారంతా ఉన్నారు. అక్కడ రాజపత్నిమై ఉండి రాజవంశాన్ని చేతులారా నిర్మూలించడం నీకు తగదు. గర్భంలో విషం చేరిందని భయపడకు. నీ గర్భంలో చేరిన ప్రాణి అంతకంటే బలమైనవాడు, చక్రవర్తి లక్షణాలు పరిపూర్ణంగా గలవాడు, ఉత్తమ వంశజాతుడైనటువంటి ఈ మహారాజు ఇలా సంస్కారరహితంగా దహనం కావడం మంచిది కాదు. నేను నా శిష్యులను తెస్తాను. ఈ మహారాజుకి శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు చేస్తాము. నువ్వు మా ఆశ్రమంలో మా ఇంటి ఆడపడుచులతో కలిసి సుఖంగా జీవించు అని చెప్పాడు. నీ కొడుకు చక్రవర్తి అయ్యేదాకా అతన్ని పోషించడం, రక్షించడం నీ కనీస ధర్మాలని చెప్పాడు. ఈ విధంగా ఆ మహర్షి రాణిగారికి నచ్చజెప్పి ఆమెను ఆత్మహత్యా ప్రయత్నం నుంచి మళ్లించి రాజుగారికి దాన సంస్కారాలు జరిపించి ఆమెను తన ఆశ్రమంలో ఉంచి రక్షించసాగాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆ రాణిగారు విషంతో సహా మగపిల్లవాడిని ప్రసవించింది. విషం కూడా బయట వచ్చింది. పూర్వ మహర్షి ఆ పిల్లవాడికి సగరుడు అని నామకరణం చేశారు. గరం అంటే విషము. విషంతో కలిసి పుట్టాడు కనుక సగరుడు అని ఆ మహర్షి నామకరణం చేశాడు. పూర్వ మహర్షి ఆ పిల్లవాడికి తానే విద్యలన్నీ బోధించాడు. యుద్ధ విద్యలు కూడా నేర్పాడు. చివరికి మహాశక్తివంతమైనటువంటి ఆగ్నేయ అస్త్రాన్ని కూడా ఉపదేశించాడు. పూర్వ మహర్షి ఇంత విద్యాబోధ చేసిన
నేను నీ విద్య గురువును మాత్రమే కానీ నీ వంశగురువు వశిష్ఠ మహర్షే అనే ఆ కుర్రవాడికి మాటికి బోధించాడు. తగానే వయస్సు రాగానే సగరుడు చుట్టుపక్కల్లో ఉన్నటువంటి ఆటవిక రాజులతో స్నేహం చేసి వారి స్నేహాలను తోడుగా తీసుకొని వాళ్ళ సేనలంతా తీసుకువెళ్ళాడు. తమ రాజ్యాన్ని అపహరించినటువంటి శత్రువుల మీదకు దండెత్తి అపూర్వమైనటువంటి పరాక్రమంతో శత్రువులు ఊచకోత కోయసాగాడు. ఈ దాటికి తట్టుకోలేక శత్రువులలో కొన్ని వంశాల వారు వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి ఆయనకు శరణు వేడారు, కోరుకున్నారు. శరణు అన్నటువంటి వారికి రక్షించడమే పరమధర్మం గనుక వశిష్ఠ మహర్షి వారికి అభయమిచ్చి సగరుడికి అడ్డంగా నిలబడి వాళ్ళని చంపవద్దని అడ్డగించాడు. ఎంత ఉద్రేకంతో ఉన్నటువంటి సగరుడు చాలా ఉద్రేకంతో ఉన్నాడు, యుద్ధ ఉత్సాహంతో ఉన్నాడు, అందరినీ చంపాలా అని చెప్పేసి. తన వంశ గురువును గుర్తించి ఆయనకు నమస్కరించి ఇలా అన్నాడు, గురుదేవా, మీరు ఎవరికైతే అభయం ఇచ్చారో వారికి నేను ప్రాణహాని చేయను. వారు రాజద్రోహం చేసిన పాపులు, వారికి కొన్ని శిక్షలు వేస్తాను. దానికి మీరు దయతో అనుమతించాలి. ఈ శతక వంశీయులకు సగం శిరస్సు కొరిగిస్తాను. వీళ్ళు అలాగే జీవించాలి. యవనులు, కాంబోజులు అనే వారికి పూర్తిగా గుండు కొరిగిస్తాను. పారదులు అనే వారికి మీసాలు తప్ప వేరే జుట్టు ఉండరాదు. వీరందరూ ఇలాగే జీవించాలి. వీరెవరికి వేదోచ్చారణ అధికారం ఉండరాదు. వీళ్ళంతా వంశంగా రాజులు, వీళ్ళంతా వేద బాహ్యులుగానే జీవించాలని అన్నాడు. వశిష్ఠ మహర్షి సగరుణ్ణి మెచ్చుకొని యుద్ధోన్మాదంలో ఉండి కూడా ఇంత నిగ్రహంతో వ్యవహరించడం ఎంతో అరుదైనటువంటి విషయం. నీ నిర్ణయాలన్నీ ధర్మశాస్త్ర సమ్మతాలే. నీ నియమాలకు వీరందరూ కట్టుబడి ఉండి నీకు దాసులై జీవిస్తారు అని అనుగ్రహించాడు. ఈ విజయ పరంపర వల్ల సగరుడు చక్రవర్తి అయ్యాడు. ప్రజలను ధర్మంగా పాలిస్తూ ఎన్నో అశ్వమేధ యాగాలు చేశాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ. ఈ విజయ పరంపర వల్ల సగరుడు చక్రవర్తి అయ్యాడు. ప్రజలను ధర్మంగా పాలిస్తూ అశ్వమేధ యాగాలు చేశాడు. ఇతనికి 2 భార్యలు, అంటే 99 అశ్వమేధ యాగాలు చేశారని చెప్తారు. ఇతనికి 2 భార్యలు. పెద్దావిడ పేరు కేశిని, ఈమె విదర్భరాజు పుత్రిక. రెండవ భార్య అరిష్టనేమి పుత్రిక. వీరిద్దరూ కూడా ఓర్వ మహర్షిని తండ్రితో సమానంగా సేవిస్తూ ఉండేవారు. ఒకరోజు ఓర్వ మహర్షి రాణులిద్దరికీ ఆశీస్సులు ఇస్తూ, మీకు ఎంతమంది పుత్రులు కావాలో కోరుకోండి అన్నాడు. పెద్దరాణి కేశిని, గురుదేవా, వంశాన్ని నిలబెట్టే కొడుకు ఒక్కడు చాలు అంది. ఆయన తథాస్తు అన్నాడు. రెండవ భార్య, గురుదేవా, మహావీరులైన పుత్రులు 60,000 మంది కావాలి అన్నది. 60,000 మంది ఇంత గాలికే పుట్టేవాళ్ళు, తపస్సు శక్తులు సంపన్నులు. వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా, సందేహం లేదు కదా. మహర్షి ఆమెకు కూడా తథాస్తు అనే అన్నాడు. కేశినీదేవికి అసమంజసుడు అనేటువంటి కొడుకు కలిగాడు. ఇతనికి మరో పేరు పంచజనుడు. రెండవ భార్యకు ఒక అనపకాయ పుట్టింది, ఒకే ఒక అనపకాయ పుట్టింది. దానిలో నువ్వు గింజల వంటి విత్తనాలు 60,000 ఉన్నాయట ఆ అనపకాయలు. లేకపోతే 60,000 మంది ఎక్కడికంటుంది ఈవిడ? ఆనపకాయ కదా పుట్టింది. రాజు శస్త్రచికిత్స నిపుణులైనటువంటి వైద్యులతో ఆ గింజలను జాగ్రత్తగా విడదీయించి
ఒక్కొక్క గింజను ఒక్కొక్క ఆజ్య పాత్రలో ఉంచాడు. ఇక్కడ ఆజ్య పాత్ర అంటే మామూలు నేతి గిన్నె అనుకోరాదు. ఈనాటి కృత్రిమ గర్భాలను పోలినటువంటి మూలికా రసాలతో నిండిన కృత్రిమ పాత్ర అని మనం గ్రహించాలి. కృత్రిమైనటువంటి పాత్ర అది. అంత సైన్స్ అది, పూర్వకాలం సైన్స్ అది. 10 నెలలు అయ్యాక ఆ పాత్రలో నుంచి 60,000 మంది మగపిల్లలు బయటకు వచ్చారు. వారందరూ మహా తేజస్ సంపన్నులుగా ఉన్నారు. అందరూ మహావీరులుగానే రూపొందారు. సగర చక్రవర్తి పెద్ద భార్య కొడుకైనటువంటి పంచజనసుడికి యువరాజ పదవి ఇచ్చారు. అప్పటికి 99 అశ్వమేధ యాగాలను పూర్తి చేసిన సగర చక్రవర్తికి 100వ అశ్వమేధ యాగం కూడా పూర్తి చేయాలనేటువంటి కోరిక బలంగా కలిగింది. 100 అశ్వమేధ యాగాలు చేసిన వారు సాక్షాత్తుగా దేవేంద్ర పదవిని పొందుతారని వేద ప్రమాణం ఉంది. అందువల్ల 100వ అశ్వమేధ యాగానికి విఘ్నాలు ఎక్కువ వస్తాయని ఒక ప్రసిద్ధి ఉంది. ఆ కారణం వల్ల 100వ అశ్వమేధ యాగానికి దీక్ష వహించిన సగర చక్రవర్తి పుత్ర పరివార సమేతుడై తానే స్వయంగా అశ్వరక్షణ కోసం బయలుదేరాడు. ఆగ్నేయ దిగంతలో సముద్ర తీరంలో అడవుల్లో సంచరిస్తూ ఉండగా అశ్వం ఉన్నట్టుండి మాయమైపోయింది. అశ్వం ఉన్నట్టుండి ఎలా మాయమైపోతుంది అని విచారించగా దేవేంద్రుడే స్వయంగా వచ్చి సైనికుల కన్నుగప్పి అశ్వాన్ని దొంగలించి పాతాళం లోకంలో దాచిపెట్టాడని మహర్షి వర్గాల ద్వారా తెలిసింది. వెంటనే సగర చక్రవర్తి భూమిని పాతాళం దాకా తవ్వాడని 60,000 మంది పుత్రులకు ఆజ్ఞ ఇచ్చాడు. తవ్వాలి అక్కడి నుంచి తవ్వమని చెప్పాడు. వాళ్ళ తవ్వుకుంటూ పాతాళం దాకా పోయేసరికి అక్కడ కపిల మహర్షి యోగ సమాధిలో ఉండి కనిపించాడు. సగర పుత్రులు ఆయన సమాధికి భంగం చేశారు, ఆయన ధ్యానానికి భంగం చేశారు. దానితో ఆయన ఉగ్రుడై కళ్ళు తెరిచాడు. వెనువెంటనే ఆయన కళ్ళలో నుంచి అగ్నిజ్వాలలు వెలువడి సగరపుత్రులు అందరినీ భస్మం చేసి వేశాయి. అందరూ మాడిపోయారు. సగరపుత్రుల్లో 4 మాత్రం భస్మం కాకుండా బతికి బయటపడ్డారు. వారే బార్హకేతువు, సుకేతువు, ధర్మరథుడు, పంచజనుడు అనేవారు. ఈ హఠాత్ పరిణామానికి తలడిల్లిపోయినటువంటి సగర చక్రవర్తి విష్ణుమూర్తిని గురించి తీవ్రంగా ధ్యానం చేశాడు. విష్ణుదేవుడు త్వరలోనే ప్రత్యక్షమై ఇలా వరాలు ఇచ్చాడు. సగరా, నువ్వు బాధపడకు, నీ వంశం నశించదు. అక్కడ కపిల మహర్షిగా ఉన్నది నేనే. నీ కొడుకులు కొంచెం తొందరపడ్డారు, ఫలితంగా భస్మైపోయారు వాళ్ళందరూ కూడా. అయినా వారికి నరకం రాదు. కొద్ది కాలంలో నీ వంశం వాళ్లే కృషి చేసి వాళ్లకు స్వర్గలోకాన్ని కలిగిస్తారు. నీ పుత్రులు తీసిన గుంటల వల్ల సముద్రుడు బాగా విస్తారాన్ని పొందుతాడు. ఇప్పటికే సముద్రం ఉన్నది, ఇంకా సముద్రుడు ఎక్కువ అవుతాడు. అందువల్ల అతడు నిన్ను తండ్రిగా స్వీకరిస్తాడు. సగరుడు పుత్రుడు కనుక సాగరుడు అనే కొత్త పేరు సముద్రుడికి కలుగుతుంది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.